తెలుగువాడు మరోసారి మోసపోయాడు. ఆంధ్రప్రదేశ్కి మరోసారి అన్యాయం జరిగింది. ఇప్పటికే అన్యాయంతో అవమానాలతో కృంగిపోయి ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజానికం మీద మరో పిడుగు పడింది. కేంద్ర ప్రభుత్వం ఆ పిడుగును జాగ్రత్తగా తెలుగువాడి నడినెత్తిన పడేలా చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రత్యేక హోదా ఇక ఇచ్చేది లేదని కేంద్ర ప్రభుత్వం నిర్మూహమాటంగా చెప్పేసింది. ఆనాడు రాష్ట్ర విభజన జరిగిన సమయంలో దుష్ట కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కు 5 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని మాయమాటలు చెప్పింది. స్పెషల్ కేటగిరీ ఫర్ సీమాంధ్ర ఇస్ 5 years as specially prime minister has announced it. స్పెషల్ కేటగిరీ సీమాంధ్ర 5 years. ఆ విషయాన్ని విభజన చట్టంలో మాత్రం పొందుపరచలేదు. కాంగ్రెస్ 5 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తానంటే కాదు 10 ఏళ్లు ఇవ్వాల్సిందేనని పట్టుబడ్డ బీజేపీ ఇప్పుడు అధికారంలోకొచ్చాక ఎంచక్కా చేతులెత్తేసింది. ప్రత్యేక హోదా ఇవ్వనని చెప్పేసింది. ఆనాడు విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని పార్లమెంటులో ఎంతో కరుణరసాత్మకంగా మాట్లాడిన వెంకయ్య నాయుడు స్పెషల్ కేటగిరీ ఫర్ సీమాంధ్ర ఇస్ 5 years as specially prime minister has announced it. Special category సీమాంధ్ర 5 years. That should be 10 years, sir. Okay. That is the demand of the people. Okay. 5 years you cannot set up any industry. All right. Okay. Understand. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా ప్రస్తావన తెస్తేనే చిరాకు పడిపోతున్నారు. If the special status for information of the honorable members, special state is not part of the bill. Sonia ji is right. This was a promise made by Sri Manmohan Singh ji on the floor of the House in Rajya Sabha. This was not neither raised nor discussed nor committed in Lok Sabha or part of the bill. అవన్నీ ఆ రోజు ఇచ్చిన వాళ్ళు చెప్పాలి కదా. అడిగింది నేను, ఇచ్చింది నేను కాదు. అడిగింది నేను. ప్రత్యేక హోదా విషయము ప్రభుత్వము ఇప్పటి వరకు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. దానిపై చర్చ జరుగుతోంది. అది నా అసమర్థత, మీ సమర్థత అని అనుకోండి, ముందుకు పోండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ అన్యాయాన్ని నిరసించాలి, ఎదురించాలి. మోసం చేసిన వాళ్లకి గుణపాఠం చెప్పాలి.